హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయి. వరుసగా ఆ ఫ్యామిలీ ప్రమాదాలకు గురవుతున్నది. పాపం ఇదొక ట్రాజడీలాగా మిగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు అంటే చంద్రబాబు నాయుడుకు ఏ రకంగానూ వచ్చే ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం లేదా అన్న చర్చ విపరీతంగా జరుగుతున్న తరుణంలో పాపం ఆయన ఏ ముహూర్తాన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళొచ్చారో అప్పటి నుంచి ఆ ఫ్యామిలీకి ఏది కలిసి రావట్లేదు అన్న చర్చ విపరీతంగా జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రీసెంట్గా కొద్దిసేపటి క్రితం నారా భువనేశ్వరి, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి త్రుటిలో ప్రమాదం తప్పింది. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఈ విమానంలో ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని మళ్ళీ టేకాఫ్ చేయగా కొద్దిసేపు అలాగే గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం వీల్ బయటకు రావడంతో పైలట్ విమానాన్ని సేఫ్గా ల్యాండింగ్ చేశారు. విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, ప్యాసింజర్లు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా త్రుటిలో విమాన ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు హెలికాప్టర్ అరకు బయలుదేరగా సాంకేతిక సమస్య కారణంగా బాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్లో ప్రయాణం చేసింది. వెంటనే పైలట్ని అప్రమత్తం చేయడంతో బాబుకు పెను ప్రమాదం తప్పిందని, అంటే జస్ట్ ఒక 1 వీక్ బ్యాకే జరిగిందనమాట ఈ ఘటన. ఎప్పుడంటే జనవరి 21 తారీఖున జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. ఇంకా ఇట్లా మొన్న వారం రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు అంటే సేఫ్గా బయటపడ్డారు. గాల్లో కాసేపు చక్కర్లు కొట్టిన తర్వాత ల్యాండ్ అయింది విమానం. ఇప్పుడు పాపం నారా భువనేశ్వరమ్మకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. నిన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలోని కాతేరులో నిర్వహించిన సభ మీద వేదిక మీద తోపులాట, అంటే ఒక్కసారిగా అభిమానులందరూ తోసుకురావడంతో ఆయన కింద పడబోయారు. సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను అంటే కింద పడకుండా వెంటనే అప్రమత్తమై కాపాడడంతో పెను ప్రమాదం తప్పిందనమాట. సో ఇలా వరుస ఘటనలు అంటే నారా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఒకసారి మనం దీని వెనకాల రీజన్ గమనిస్తే చంద్రబాబు కానీ, భువనేశ్వర్ కానీ, నారా లోకేష్ కానీ, మొత్తం ఆ ఎంటైర్ నారా ఫ్యామిలీ వాడే విమానాలు ఎవరు అంటే సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్ అనమాట. గతంలో ఈయన కొబ్బరికాయ కొడుతూ ఓపెన్ కూడా చేసిన సందర్భాలు మనం చూసినాం. ఇదనమాట, వీళ్ళకు సొంత ఫ్లైట్లు ఉన్నాయి, చార్టెడ్ ఫ్లైట్లు. ఎక్కడ పోవాలన్నా వీళ్ళనే చంద్రబాబు అడుగుతాడు. వాళ్ళే అంతా అరేంజ్మెంట్స్, డీజీసీ దగ్గర పర్మిషన్లు అన్నీ తీసుకుంటారు అనమాట. మరి గాల్లోకి ఎగిరిన విమానం ఎందుకు అట్లా సాంకేతిక లోపాలతో గాల్లోనే చక్కర్లు కొడుతుంది? ఇప్పుడు భువనేశ్వర్ విమానానికి సంబంధించి చూస్తే టేకాఫ్ అయిన విమానంలో చక్రాలు తెరుచుకోకపోవడం వల్ల సేఫ్ ల్యాండింగ్కు అవకాశం లేకుండా పోయింది. దాంతో గాల్లోనే కాసేపు చక్కర్లు కొట్టించిన తర్వాత పైలట్ ట్రై చేయగా లాస్ట్కు చక్రాలు ఓపెన్ అయిన తర్వాత ల్యాండింగ్ చేసిరని వార్త. ఇట్లా అంటే మన సొంత విమానాల్లోనే ఇట్లా సాంకేతిక లోపాలు ఉండడం ఏంటన్నది ఆలోచించుకోవాలి. ప్రస్తుతం వీళ్ళు మన బీజేపీలో ఉన్నారు, ఇద్దరు, సీఎం రమేష్ అండ్ సుజనా చౌదరి ఇద్దరు కూడా బీజేపీలో ఉన్నారు. మరి ఏమైనా కుట్రలు చేస్తున్నారా, చంద్రబాబు గారికి ఏమైనా ఆపద తలపెట్టి ఏమైనా చేయదలుచుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. అంటే సొంత విమానాలైనా సొంత మనుషులైనా కూడా ఒక్కొక్కసారి అతి జాగ్రత్త చాలా ప్రమాదకరం అని గతంలో చాలామంది నేతలు, మీ పార్టీలోనే బాలయోగి లాంటి వాళ్ళు ఫ్లైట్ యాక్సిడెంట్లోనే చనిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్లైట్ యాక్సిడెంట్లోనే చనిపోయారు. అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలే ఎన్నికలు యుద్ధం లాంటి కురుక్షేత్ర యుద్ధం లాంటి ఎన్నికల సమయంలో ఇట్లాంటి రిస్కీ ఫేజ్లు ఫేస్ చేయడం అనేది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. సో ఒకసారి మీ అధికారులను, సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసి
మనోళ్ళవి మనవిమాలైనా పర్లేదు కానీ చంద్రబాబు గారు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటే బాగుంటుంది. కార్లైనా బైక్లైనా ఒకటికి 2 సార్లు అంటే టైర్లలో గాలి ఉందా, ట్యాంకులో పెట్రోల్ ఉందా అని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత బ్రేకులు పడుతున్నాయా లేదా, ఇవన్నీ అంటే ఒక కామన్ మ్యానే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, మరొక 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రానికి వ్యవహరించిన అంటే పెద్ద లెజెండరీ నేత కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ గారి మీద కూడా, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద కూడా ఉంది. కాబట్టి కొంచెం ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అకామిడేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి ప్రమాదాలని అంటే ఎంత మాత్రం మంచిది కాదు. ఇంకొకటి, మీ అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మైరా మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్.